ఆస్తి నిద్ర అని బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేశారు. వాళ్ళ దగ్గరికి పోయి ఒక్కొక్కరు మాట్లాడే మాటలు అంటే అవి ఎట్లా ఉన్నాయనంటే అవి అంటే సెన్సార్డ్ వర్డ్స్ అవన్నిట్లను కూడా రేవంత్ రెడ్డి గారి పేరు డైరెక్ట్ చెప్పుకుంటూ ఇక మనం నోటితో చెప్పలేని దుర్భాషలు కూడా ఆడిపించుకుంటా ఆ రకంగా చేశారు. ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళేమో ఈ ఈ చెరువులను వీటిని చేస్తున్నాం కదా ఆ విషయంలో వీళ్ళు ఎక్కువగా అంటే మా ఇండ్లే పోతున్నాయి, మా ఊర్లే పోతున్నాయి, మా కథనే పోతున్నాయి. వాళ్ళందరూ ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే లేబర్లను తీసుకుపోయి ఆ రకంగా తిట్టించారు. ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం అన్న 1 మినిట్ అన్న 1 మినిట్ అన్న 1 మినిట్ రోషం అన్న ఒక్క నిమిషం మేడం గారు మేడం గారు అన్న ఒక్క నిమిషం మేడం గారు ఇప్పుడు ప్రభుత్వం ఒక చట్టం చేసుకుంది, ప్రభుత్వానికి పోతున్నప్పుడు వాళ్ళ బాధ్యత ప్రభుత్వం తీసుకుంది కదా. ప్రభుత్వం తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించి ఆ ఇళ్ళ సమాను షిఫ్ట్ చేయడానికి కూడా ఒక డీసీఎంని ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ కింద వాళ్ళకు మంచి ఇల్లు ఇచ్చి పొమ్మన్నప్పుడు వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది లేదు. కేవలం దీన్ని రాజకీయం చేయడం. నేను మీకు 3 విషయాలు చెప్తాను మేడం. నంబర్ 1 ఇక్కడ అశోక్ నగర్ చిక్కడపల్లిలో అప్పుడు మన స్టూడెంట్స్ విషయంలో జరిగింది. స్టూడెంట్స్ విషయంలో జరిగినప్పుడు టైం కావాలి ఎగ్జామ్ కోసం అని చెప్పేసి ఒక ధర్నా చేయించారు. అదే గ్రూప్ 1కి కావాలన్నప్పుడు మేడం రేవంత్ రెడ్డి గారు ఉక్కు పాదంతో ఒకటే మాట, ఎవరైతే తయారైనరో ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ తయారైంది, ఆల్రెడీ పేపర్స్ వచ్చినాయి, సెంటర్లు వచ్చినాయి కనుక చేయడం కుదరదని చెప్పారు. చెప్పినప్పుడు కూడా వీళ్ళు చేపిస్తే మేడం పోలీసులతోని నేను అక్కడే ఉంటాను గాంధీనగర్లో, సిఐ గారు వీళ్ళందరిని అరెస్ట్ చేపి కరెక్ట్గా ఇంటరాగేట్ చేస్తే వాళ్ళందరూ కూడా మేడం ఆ ధర్నాలో కూర్చొని రోడ్డు మీకు లేవకుంటున్నది ఎవరో చెప్తే ఆశ్చర్యపోతారు మేడం. 1 మినిట్ అన్న ఆగు ఒక్క నిమిషం మేడం గారు. వాళ్ళందరూ కూడా కేవలం కోచింగ్ సెంటర్ అందరూ రారు బయటికి, కోచింగ్ సెంటర్ లో వాళ్ళు ఉన్నారు, ఎందరో నాయకత్వ లక్షణాలు కోచింగ్ సెంటర్ లో వాళ్ళే ఉన్నారు. 18 మంది ఒక్క నిమిషం అన్న 18 మంది కోచింగ్ తెల్లారి బండి సంజయ్ గారు వచ్చినాడికి మీకు రాజకీయాలు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతారు కానీ మేడం గారు 18 మంది కోచింగ్ సెంటర్ లో జైలుకు పంపించారు. నేను రికార్డ్స్ ఇస్తా మీకు. వాళ్ళంతా పేడు 18 మంది కోచింగ్ సెంటర్లు మీరు అదే ఇక మీకున్న తొందరపాటే అది. నేను మాట్లాడితే విని అర్థమైతే మాట్లాడండి మేడం. అక్కడ ఏం చేశారు 100% తొందరపాటే. 18 మంది కోచింగ్ సెంటర్ వాళ్ళను రేవంత్ రెడ్డి గారు పోలీసు వాళ్ళు గుర్తుపట్టి ఈ ధర్నాకు కారకులే వాళ్ళు. సో వీళ్ళంతా మేము ఏదైతే అని చెప్పేసి కోచింగ్ సెంటర్ ఎవరు పెట్టిండో వాళ్ళందరూ తీసిరు. రేపు పొద్దున నేను లిస్ట్ నంబర్ 1 మేడం డాక్టర్ లక్ష్మణ్ గారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఎందుకు తీసుకుపోరు? శాంతి సమాజంలో తీసుకుపోరా? మేమే చేయలేదా? గతంలో బీహార్ చేయలేదా? లక్ష్మణ్ ఏమన్నా అక్కడ ఉంటారు, ఆయన ఏమన్నా ప్రపంచం ఫ్యాకల్టీ లెక్చరర్ ఆస్పిరెంట్ ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మీద కేసు పెడతారు, స్టూడెంట్ మీద కేసు పెట్టరు. చివరికి ఇక్కడ అనలైజ్ ఏమవుతుంది అంటే ఇన్స్టిట్యూషన్ చేసే వాళ్ళు వచ్చి కూర్చున్నారు అనేది మేడం జరిగింది. నంబర్ 1 మేడం అదొకటి. రెండవది లఘుచర్ల కేసులో చూసారు మీరు ఎంత దారుణం అది. ఒక కలెక్టర్ను చంపే విషయంలో తీరా చూసి కేసులన్నీ చేసిన తర్వాత వినండి, కేసులన్నీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళని అందరినీ చూస్తే ఏంటంటే వాళ్ళు కూడా అంత పేడ ఆర్టిస్టులే. అక్కడ లేరెవరు, అక్కడ జరిగింది. రెండో అక్కడ జరిగింది అట్లంటలేదు మేడం. వాళ్ళు ఎంతమంది వెళ్ళారు, వాళ్ళు ఎంతమంది వెళ్ళారు? చాలా మంది వెళ్ళారు అందులో కూడా. కొంతమంది అంటున్నాం మేము. ఆ కొంతమందిని తీసుకొచ్చి ఎందుకు బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులను చేసింది కానీ మేము గుర్తించాం వాళ్ళను. నంబర్ 1 మేడం నేను ఇష్యూలలో క్లారిటీ కావాలంటే నేను క్లారిటీతో కూర్చుంటా. అప్పుడు మాట్లాడింది 10 ఏళ్ళు ఏం చేసారు బీఆర్ఎస్ వాళ్ళు? మేము చేస్తున్నాం కదా, మేము చేసినాం కదా. అసెంబ్లీలో ఉద్యమకారుల గురించి ఏం మాట్లాడిరు? ఏం మాట్లాడతలేమని బీజేపీ ఎందుకు అడగలేదు? మీరు ఏం చేసిర్రు ఒకసారి ఇక్కడ కాదు, అసెంబ్లీలో ఏం చేసిర్రు? పెట్టిరా బడ్జెట్ లో కనీసం 250 గజాల
మేము గతంలో హామీ ఇస్తామని ఏదైనా మాట్లాడిరా? ముందు ఒక నిమిషం నా టైం తీసుకోకండి. అడిగిరా అమరవీరుల కుటుంబాల గురించి చూపియండి. అడిగితే ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానాలు లేవు. అన్ని సమాధానాలు ఉన్నాయి మేడం, అందరినీ చేస్తున్నారు. స్పీకర్ గారు ఏం చెప్పారు ఈరోజు పేపర్ కి వచ్చింది, స్పీకర్ గారు ఏం చెప్పారంటే 0 అవర్లు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ 15 రోజులలో సమాధానాలు రాసి పంపిస్తామని అంటున్నారు. విద్య గురించి కూడా ఈయన బీజేపీ అన్న మాట్లాడుతున్నాడు. విద్యను మొత్తము ప్రైవేట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఉన్నతులకు సంపన్నులకు ఇచ్చారు. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి వాళ్ళకు సపరేట్ ఒక బడ్జెట్ పెట్టి ఇలా స్కూళ్లను దేవాలయాలుగా తీసుకొచ్చి గవర్నమెంట్ వ్యవస్థలో విద్యార్థులకు రక్షణ ఉందని చెప్పి మనం ముందుకు తీసుకుపోతున్నాం. దాని మీద కూడా విష ప్రచారాలు జరిగినాయి. దాని మీద కూడా విష ప్రచారం జరిగింది. తర్వాత మేడం ఒక్క నిమిషం, ఇవాళ అభినవ కేసీఆర్ గారి గురించి అన్న మాట్లాడిండు. మా సార్ పెట్టిండు అంబేద్కర్ విగ్రహం 125 ఎక్కడ లేని మేము పెట్టామని పెట్టారు మేడం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కూడా అర్హత లేదు మేడం, ఎందుకంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా. ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినప్పుడు మాట్లాడతాడు ఆయన. అన్న 1 మినిట్ రాజన్న 1 మినిట్. మేడం గారు ఇప్పుడు అన్న అడిగిండు అంబేద్కర్ గారి గురించి, రోషం అన్న. అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం పెట్టినప్పుడు అప్పటి ప్రభుత్వంలో కడియం శ్రీహరి గారు కొంతమంది ఎస్సీ నేతలందరినీ తీసుకొని చైనా పంపించి ఆ విగ్రహ నమూనాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి మేడం పూలదండ వేయడానికి వెనకాల లిఫ్ట్ వస్తుంది, ఈపు వెనకాల. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ లిఫ్ట్ కానీ అది కానీ ఏం లేకుండా దాన్ని పెట్టారు. రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం రోజు మెడలో దండ లేకుండా అక్కడ మనం ఏం చేయలేం, బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ మనము నెక్స్ట్ బర్త్డే వరకు దాన్ని ఒక నూతనీకరించి అంటే టోటల్గా హంగులతోని దానికి లిఫ్ట్ అవి పెట్టి నెక్స్ట్ అక్కడే చేద్దాము అని చెప్పేసి ఆయన పెట్టిండు. 1 మినిట్. దేనికి తీయాలి, ఏముంది అక్కడ? సందర్శన ఏం చేస్తారు? బర్త్డే రోజు ఎక్కడొద్దు, వెళ్తున్నారు మేడం. మేడం మీరు ఇప్పుడు వెళ్ళండి, మేము ఈయనే కూర్చుంటాం. అంటే ఇప్పుడు ఒక మాట వినండి, ఇవల్ల 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నోడు ఒక్కనాడు అంబేద్కర్ విగ్రహానికి దండ వేయలే ట్యాంక్ బండ్లో. ఇలా రేవంత్ రెడ్డి గారు రాగానే దండ వేసిండ్రు, రేపు కూడా వేస్తారు. మొదటిసారి వేసిండ్రు, మళ్ళీ రేపు రెండోసారి కూడా వేస్తున్నారు. బర్త్డే ఇలా ఈనాటికి కూడా అంటే నేను ఏం చెప్తున్నా అంటే మేడం, అంత పెద్ద విగ్రహం పెట్టి దానికి ఎలాంటి అనుమతులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ ఎలాంటిది కూడా వాళ్ళు చేయలేరు. సో ఆ రకంగానే వాళ్ళు సిగ్గుపడాలి. అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ఆయనకు కావాల్సినటువంటి గౌరవ మర్యాదలు కూడా అరేంజ్ చేయాలి. సో గౌరవ మర్యాదలు అరేంజ్ చేయలేక వాళ్ళు అదే అయిపోయారు. నిరుద్యోగం విషయంలో ఏం మాట్లాడలేదు అని. స్వీట్ తినక ఈయన తిన్న స్వీట్ భుజానికి రాసిన వ్యక్తి ఎవరు? 100%. మీ కేసీఆర్ ఎన్నాడు తిన్నాడు? ఆయనకు షుగర్ ఉన్నది, ఆయనకు షుగర్ ఉన్నది, తినడు. మీరిద్దరు కూడా అసెంబ్లీలో మాట్లాడినట్టే కాదు మేడం, ఇప్పుడు స్వీట్ తినాలా వద్దా అనేది ఆయన ఇష్టము. ఆయనకు షుగర్ ఉన్నది, తినడు. వద్దు అన్నాడు, లైట్ గా టచ్ చేసుకున్నాడు. మీరు తెచ్చిన స్వీట్ ను తిన్నారా లేదా? కేక్ అంటే మీరు ఎంతమంది పెడితే అంతమంది తినాలా? అవన్నీ ఏం లేవు. మీరు ఎంత దూరం వ్యతిరేకంగా చూసినా కానీ వ్యతిరేకంగానే కనబడతారు. ఇంకోటి ఏంటంటే మేడం, ఇలా నిరుద్యోగం గురించి అన్న మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడలేదని బీజేపీ. మేమేమంటున్నాం మేడం, ఇలా రాజీవ్ యువ వికాసం ఎందుకు కనబడతలేదు? సో దాన్ని కూడా మనం చేసుకున్నాం కదా, 600 కోట్లు పెట్టామని చెప్పాడు కదా. అస్సలు కాదు. ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ఇచ్చిన దళిత బంధు పార్టీ కార్యకర్తలకు పోయింది. ఇది 3000 మందికి, ఒక నియోజకవర్గంలో 3000 మందిని తీసుకుంటున్నాం మేడం. ఇంకా పార్టీ కార్యకర్తలు ఎట్లా అవుతారు? బహిరంగ మీటింగ్ అది చాలా కోసం పనిచేసిన మంత్రులు ఏమంటారు, అట్లా జరగని కార్యకర్తలకే వస్తుంది మొత్తం, అందరూ అప్లై చెప్పింది కోసం పనిచేసిన కార్యకర్తలకు అట్లా ఏది ఉండదు. దాని మీద కోర్టుకు పోవచ్చు ఎవరైనా మేడం, అట్లా జరగదు. మరి ఏ పార్టీ అయితే అన్నాడు నిరుద్యోగులు కార్యకర్తలు నిరుద్యోగులే కదా. కార్యకర్తలకు అది ఎవరైనా నిజంగా అట్లా చేసినాడు మీరు కోర్టుకు పోండి, మీరు కోర్టుకు పోండి. నిరుద్యోగులు అయితేనే కదా మరి నిష్పక్షపాతంగా జరగాలి. మేడం గారు అది ఒకవేళ ఏమైనా డైవర్ట్ అయితే మీరు ఫైట్ చేయండి, రోడ్డు మీదకి రండి, కోర్టుకు పోండి. కొంతమంది పార్టీ లేబర్లు అంటుండ్రు. ఇంకోటి ఏంటంటే మేడం, అసెంబ్లీ 1 మినిట్ రోషమన్న. ఇప్పుడు మేడం గారు ఒక నిమిషం, అసెంబ్లీ ఉంది మేడం. అసెంబ్లీ అనేది అసెంబ్లీ సమావేశాలు రకరకాలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ సమావేశాలు, అంటే వాస్తవంగా కూడా
ప్రతి రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఒకసారి ఎలక్ట్ కాగానే ఒక 15-20 రోజులు క్లాసులు ఉంటాయి. అవును. అంటే ఎట్లా పోవాలి ఏంటి అనేది. నిజంగా మన రాష్ట్రంలో కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా అందరికీ క్లాసులు అనేది అవసరం. ఎందుకంటే మేడం ఇప్పుడు మనకు అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా ఉంటాయంటే బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. బడ్జెట్ సమావేశాలలో అసలు బడ్జెట్ ఎంత వచ్చింది, ఏ శాఖకి ఎంత, డిఫరెంట్ మంత్రులు మాట్లాడతారు, దాన్ని చర్చ జరగాలి కదా. చర్చ జరగాలి ఏది బడ్జెట్ మీద. ఆ బడ్జెట్ మీద కూడా వీళ్ళు డిఫరెంట్ డీటెయిల్ని తీసుకొస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్. సో దాని మీద వాస్తవం కూడా ప్రభుత్వం ఏం చేయలేదు, హెల్ప్లెస్. అంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి బాధపడడం తప్ప చేసేది ఏం లేదు. తర్వాత శీతాకాల సమావేశాలు ఉంటాయి. అప్పుడు ఓన్లీ ప్రజా సమస్యల మీద ఎక్కడెక్కడ ఏముంది ఏం కథ అనే దాని మీద శీతాకాల సమావేశాలు మాట్లాడచ్చు. అంతేగా ఆగన్నా 1 minute. తర్వాత మీ బీజేపీ కంటే తక్కువేలే కానీ అత్యవసర సమావేశాలు అసెంబ్లీలో సమాధానం చెప్పలేదు. నేను అడుగుతున్న కొన్ని సమాధానాలు చెప్పు మేడం. అత్యవసర సమావేశాలు ఉంటాయి ఏదన్నా రాష్ట్రంలో. దానికి కూడా మీకు 15 రోజుల్లో రాసి పంపిస్తారు. అదే అంటున్నా, అసెంబ్లీలో అడిగితే చెప్పలేదు, కనీసం ఇక్కడ మరి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఇప్పుడు సమావేశాలు డిఫరెంట్ గా ఉంటాయి మేడం. వీటిని ఎట్లా వాడుకోవాలో కూడా ప్రతిపక్షాలకు తెలియట్లేదు, బాధపడాల్సిన విషయం. అది కాదు మేడం, ఇక్కడ ఒకే విషయం. ఈ 15 నెలల్లో చిన్న క్షుణ్ణంగా సూక్ష్మంగా కానీ స్థూలంగా విచారణ చేసుకుంటే వీళ్ళు ఏ పథకం చేసినా ఆ పథకంలో పంచాయతీ ఉన్నది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు వాళ్ళు ఏది ఫస్ట్ చాలా గొప్పగా ఈ కర్ణాటక అమలు చేసినాం, ఇక్కడ చేస్తాం, బస్సుల పథకం తీసుకొచ్చింది ఫ్రీగా. ఆ బస్సులో మనం చూసింది ఏంటంటే చికెలు పట్టుకొని గుంజుకోవడం, అలా బస్సులో ఇప్పటికి కూడా టికెట్లు పెట్టి మగవాళ్ళకేమో సీట్లు లేవు, ఫ్రీగా కూర్చున్న వాళ్ళకేమో సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మేము అడగాలి, ఇప్పుడు మేము గవర్నమెంట్ అడుగుతున్నాం మగవాళ్ళకు కూడా ఇంత పర్సెంటేజ్ సీట్లు ఉండాలా ఆర్టీసీ బస్సులో అని చెప్పేసి చెప్తున్నా. ఆ దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చారు మీరు. ఆ దౌర్భాగ్య పరిస్థితి అంటే 100%